జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు వారం రోజులే ఉన్నాయి. చాలా వరకు ప్రచారాలు జరుగుతున్నాయి. బోరబండలో పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్. మీ పేరు మేడం? రాజ్యలక్ష్మి. ఎట్లా ఉంది మేడం మీ బీఆర్ఎస్ కు ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలు ఏమంటున్నారు? ఏ విధంగా ఉంటుంది? పబ్లిక్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మేడం? పబ్లిక్ నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉంది. బీఆర్ఎస్ అంటే మా సొంత పార్టీ, మా ఇంటి పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, ఉద్యమ పార్టీ. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకే మేము మద్దతు ఇస్తామని చెప్పని ప్రజలు మాతోని ప్రతి ఇంటికి పోయినా, ఎవరింటికి పోయినా మాకు ఇదే మాట చెప్తున్నారు. ఇప్పుడు గత 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ పాలన బాలేదనే ప్రజలు కారును షెడ్డుకు పంపినని నిన్న సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన దాని గురించి మీరు ఏమంటారు మేడం? గత పాలన బాగలేక షెడ్డుకు పంపలేదు ప్రజలు. మోసపు మాటలకు, దుర్మార్గపు మాటలకు, మోసపు మాటలకు మోసపోయి అన్ని ఒక పింఛన్ కానీ ప్రతి ఒక్కటి అబద్ధాల మాటలకు, మోసపు మాటలకు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదు. కానీ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ప్రేమ కాక కాదు, అభిమానం లేక కాదు. ఏందంటే వాళ్ళు పింఛను 4000 ఇస్తామంటే పల్లెటూర్లలో పింఛన్ హైదరాబాద్లో మొత్తము బీఆర్ఎస్ఏ వచ్చింది. ఎందుకంటే చదువుకున్నారు కాబట్టి ఈ మోసాలను, రేవంత్ రెడ్డి మోసాలను వాళ్ళు నమ్మలేదు. ఊర్లలో అయితే మోసం చేయొచ్చు అని చెప్పని పల్లెటూర్లలో పాపం ముసలోళ్లకు మీకు 2000 పింఛనే ఇస్తుండు కేసీఆర్, మేము 4000 పింఛన్ ఇస్తామని చెప్పని, మీ అత్తకు కోడన్లకు 2000 ఇస్తామని చెప్పని, అత్తకు 4000 ఇస్తామని, భార్యకొక్కనికే ఇస్తుండు కేసీఆర్, భర్తకు కూడా ఇస్తామని చెప్పని, రైతు బంధు 10,000 ఇస్తున్నాం, మేము 12,000 ఇస్తామని చెప్పని, అన్ని ప్రతి ఒక్కటి కాదు, 2 కాదు, మోసాలంటే మోసాల పుట్ట మీద ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ బీఆర్ఎస్ పాలన బాగలేక కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. మేడం మీరు చెప్పినట్టు పథకాలు ఏం అమలు చేయాలని మీరు అంటున్నారు. ఆ ప్రభుత్వం రాగానే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది. ఈ రోజు రేషన్ కార్డు తోటి చాలా మంది లబ్ధి పొంది మంచి మంచి పై స్థాయిలోకి వెళ్తున్నాం. మాకు కొంత రకంగా ఉపయోగపడుతున్న హాస్టల్లో దేనికైనా రేషన్ అడుగుతున్నారు, రేషన్ కార్డు దాంతో మేము లబ్ధి పొందుతున్నాం అని అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు మేడం? ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఫ్రీ బస్ ఇచ్చింది అని అంటారు. ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్సుతో కడుపు నింతుందా మహిళలకు? ఫ్రీ బస్సుతో రోజు తిరిగే మహిళలు ఎవరు? పేద మహిళలు రోజు తిరుగుతారా? తిరిగేటోళ్ళు ఎవరు? ఎంప్లాయీస్ తిరుగుతారు. ఎంప్లాయీస్కి ఎట్లా 50,000 లక్షల రూపాయల జీతం ఉంటుంది. వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు మహిళలు. వాళ్ళకు లబ్ధి పొందిరు. కానీ పేద మహిళలు ఎందుకు? లేబర్ మహిళలు, పేద మహిళలు వాళ్ళు ఫ్రీ బస్సు రోజు ఎక్కవలసిన అవసరం లేదు. ఎప్పుడో నెలకొకసారి ఎక్కుతారు వాళ్ళకు మాకు ఫ్రీ బస్సే అవసరం లేదు, మాకు ఫ్రీ బస్తో కడుపు నింతుందా అని చెప్పని అడుగుతున్నారు. మేడం ఇక్కడ నవీన్ యాదవ్ లోకల్ అంటున్నారు, ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది, చాలా వరకు ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మీరేమంటారు? ఒకవైపు ఇక్కడ సెంటిమెంట్గా ఆమె మాగంటి సునీతకు ఓట్లు పడతాయని చెప్పి చాలా వరకు అంటున్నారు. ఏ విధంగా ఉండబోతుంది టైప్ ఫైట్? మీరు నవీన్ యాదవ్కు మంచి ఫాలోయింగ్ ఉంది అంటున్నారు. కేసీఆర్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉందా నవీన్ యాదవ్కు? కేటీఆర్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉందా నవీన్ యాదవ్కు? లేకుంటే ఇక్కడ స్థానిక అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కంటే ఎక్కువ ఉందా ఫాలోయింగ్ ఆయనకి? ఎందుకంటే గోపీనాథ్ను ప్రతి ఒక్కరు కేసీఆర్ను ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో ఈ గోపీనాథ్ గారు, కీర్తిశేషులు గోపీనాథ్ గారిని కూడా అదే విధంగా ఆదరిస్తున్నారు. ఒక ఇంటికి పోతే అయితే ఒక ఆమె ఆయన దేవుడు, అసలు ఆయన భార్యను మేము ఎట్లన్నా మేము గెలిపించుకుంటామని చెప్పని చాలా బాధపడుతున్నారు. ఆయన మాకు కరోనా టైంలో కానీ మమ్మల్ని ఆదుకుండ్రు. బతుకమ్మ చీరలు ఈ మోసకారి రేవంత్ రెడ్డి బతుకమ్మ చీర మాకు మహిళలకు ఇవ్వకపోతే ఆయన సొంతం డబ్బులు ఖర్చు పెట్టి మాకు బతుకమ్మ చీరలు ఇచ్చిరని చెప్పని గోపీనాథ్ భార్యను మేము ఖచ్చితంగా మేము దీవిస్తాము, ఆమెను ఆశీర్వదిస్తాము, ఆమెను అసెంబ్లీకి పంపిస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పాలన మీద ఇప్పటికైతే చాలా వరకు నెగిటివ్ లేదు మేడం. ఇప్పుడు బీఆర్ఎస్ కొంతవరకు నెగిటివ్ తెచ్చి దీన్ని పాలనను ఇప్పుడు వచ్చే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో నెగ్గాలని అనుకుంటుంది అని చెప్పి చాలా మంది అంటారు. దీని గురించి ఏమంటారు మేడం? కాంగ్రెస్ పాలన మీద నెగిటివ్ లేదని చెప్పని అసలు ఎవ్వరు అంటలేరు. అసలు 100% నెగిటివ్నే ఉంది. ఎవరంటారు? ఒక కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళే నెగిటివ్ లేదంటున్నారు. పేద ప్రజలను అడగండి, 100% నెగిటివ్ ఉంది. మెయిన్గా 4 లక్షల ఓట్లలో 1,50,000 మైనార్టీకే ఉన్నాయి మేడం. 1,50,000 మైనార్టీ బీఆర్ఎస్కి ఎంత % వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది. 1,50,000 ఓట్లున్న ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. బీఆర్ఎస్ అసలు ఉంటుందంటావా? ఎంఐఎం సపోర్ట్ ఉంటుందంటావా? ఏ విధంగా ఉండవచ్చు ఉంటే? 100% ఉంటుందండి. ఎంఐఎం మొత్తము కాంగ్రెస్కి ఎప్పుడు సపోర్ట్ చేయదు. ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేసిందని సపోర్ట్ చేస్తుంది? కాంగ్రెస్కు సపోర్ట్ చేయదు. బీఆర్ఎస్ ఎంబడే ఉంటుంది. బీఆర్ఎస్కే
వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ మీకు బహిరంగంగా ఏదో కొంతవరకు ఒక 10-15% వాళ్ళకి సపోర్ట్ చేస్తుండొచ్చు. కానీ మైనార్టీలు, పేద మైనారిటీలు ప్రతి ఇంటికి పోతే కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, అభ్యర్థిని ఆశీర్వదిస్తుండ్రు. మాకు కేసీఆరే చేసిండు. మాకు మైనార్టీలకు కానీ మైనార్టీలకు షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్టు కానీ, మైనార్టీ హాస్టల్స్ కానీ, మైనార్టీ హాస్టల్లో ఉన్న పిల్లలకు సన్నబియ్యం కానీ మొత్తం కేసీఆర్ ఇచ్చిండు. కానీ రేవంత్ వచ్చినాక ఏది ఇస్తలేరు. హాస్టల్లో పిల్లలు కొంతమంది చనిపోతుండ్రు కానీ దాన్ని కూడా వాళ్ళు చూస్తలేరు ప్రభుత్వము, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వము. గతంలో కేసీఆర్ ప్రభుత్వము మైనార్టీలకు బ్రహ్మాండంగా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తలేదని చెప్పని మైనార్టీలు అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. మేడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి ఇట్లా చేయలేదని యూరియా ఇలాంటివి ప్రతి విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయాలని చూస్తున్నారు అంటున్నారు మేడం. దాన్ని ఏ విధంగా చూడొచ్చు, ఏమంటారు మీరు? ఇప్పుడు చూపెట్టడానికి ఏం లేదు. ఇప్పుడు బయట బహిరంగంగా యూరియా కోసము కొట్టుకున్నారు, చూసినాం అందరం కూడా. మనము దాన్ని భూతద్దంలో పెట్టి ఎవరు బీఆర్ఎస్ నాయకులు చూపించవలసిన అవసరం లేదు. మహిళలు కూడా జుట్లు పట్టుకొని యూరియా కోసము కొట్లాడుకున్నది చూసినాము. చెప్పులు లైన్లో పెట్టింది. 60 ఏళ్ళ పాలన, 60 ఏళ్ళ బ్యాక్ పోయి 60 ఏళ్ళ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉందో మళ్ళీ ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు యూరియా కోసము రైతులు కొట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు యూరియా లేక. రైతులు కూడా ఏ విధంగా కూడా వాళ్ళ రైతులకు కూడా సంతోషం లేదు. రైతులు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. కాకపోతే రైతులు హైదరాబాద్లో లేకపోవచ్చు, కానీ రైతులు కూడా ఇక్కడ కొంతమంది హైదరాబాద్లో ఉన్నోళ్ళు కూడా పల్లెటూర్లలో వాళ్ళకు కూడా ల్యాండ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా రైతు బంధు లేదు, వాళ్ళకు కూడా యూరియా దొరుకుతలేదు. వాళ్ళెవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఎవరు కూడా హర్షిస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని ఎవరు కోరుకుంటలేరు. నేనుగా మేడం 10 సంవత్సరాలు ఉన్న ఇక్కడ జూబ్లీహిల్స్లో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఉన్న సర్పంచ్ మాగంటి గోపినాథ్ మొత్తం 12 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మేడం. ఏం చేసిండు జూబ్లీహిల్స్కి, ఏం డెవలప్ చేసిండు అని చాలా వరకు ప్రజలు ప్రశ్నిస్తారు. దాని గురించి మీరేమంటారు మేడం? జూబ్లీహిల్స్ లా ఏం చేసిండ్రో జూబ్లీహిల్స్ ఓటర్స్ అడిగితే చెప్తున్నారు. ఇగో ఇక్కడనే బిల్డింగ్ కట్టిండ్రు, ఇక్కడనే వాటర్ ట్యాంక్ కట్టిండ్రు. అగో ఎన్ని అంబేద్కర్ భవన్ కట్టిరు, దాన్ని దాదాపు చాలా కోట్లు ఖర్చు పెట్టినా అది ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయకుండా పోయిందని చెప్పేసి. ఓపెన్ చేయలేదంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్ చేసి రిబ్బన్ కట్ చేసి టెంకాయ కొట్టి మేమే కట్టినామని చెప్పుకుంటారు కదా, వాళ్ళ కోసం ఉన్నట్టుంది అది. కొన్ని ఓపెన్ చేయలేదంటే కట్టింది మేమే కదా, ఓపెన్ చేయలేదని చెప్పానంటే పెద్ద రీజన్ కాదు కదా. ఎలక్షన్ల ముంగట అది కంప్లీట్ కావచ్చు, ఎలక్షన్ల తర్వాత ఓపెన్ చేద్దామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎట్లయినా రిబ్బన్ కట్ చేసి టెంకాయ కొట్టి మేమే ఓపెన్ చేసినామని చెప్పుకుంటారు. ఇప్పుడు ఏమంటారు మేడం, మొత్తానికి మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అసలు ప్రజలు ఏమంటున్నారు? 10 సంవత్సరాల్లో ఏం చేయలేదు అని చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. దాన్ని మీరేమంటారు? మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజలు మీతో ఏమన్నారు? ప్రజలకు మేము ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఎక్కడ ఏం చేయలేదని చెప్పని ప్రజలు మాకు ఎక్కడ అంటలేరు. అసలు చాలా వరకు మురికివాడల సమస్యలు ఉన్నాయి మేడం. డ్రైనేజ్ పొంగి వరుగుతుంది. వర్షాలు వస్తే చిన్న వర్షానికి మొత్తం కాలనీలు మొత్తం నీళ్ళల్లోనే తేలాడుతుంటాయి. అది జూబ్లీహిల్స్ ఒక్క దగ్గర లేదండి, కొన్ని చోట్లలో ఉంది, చాలా చోట్లలో ఉంది. ఇక్కడ ఒక్క దగ్గర లేదు ఆ సమస్య డ్రైనేజ్ సమస్య. ఇప్పుడు ఒక్క రోజుతో అయ్యేది కాదు అది. కొన్ని చేసే చోట చాలా చేసిండని చెప్పని అందరూ ఓటర్స్ అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ఒక 90% చేసి 10% చేయకపోతే అది పెద్ద పొరపాటు కాదు కదా. మళ్ళీ ఈ టర్మ్ కంప్లీట్ ఉండుంటే చేస్తుండేనేమో ఆయన. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ కేసీఆర్ సెంటిమెంట్ తోటి గెలుస్తుండొచ్చా? మాగంటి గోపినాథ్ చనిపోయింది కాబట్టి ఆయన వైపీకి ఇచ్చినందుకు ఆ విధంగా సెంటిమెంట్ తోటి గెలుస్తుండొచ్చా మేడం? ఏదైనా సెంటిమెంట్ ఉండబోతుందా, లేకపోతే బీఆర్ఎస్ కు కొంతమంది ఉన్నారంటావా? నిజంగా ఏం చెప్పబోతున్నారు మీరు? 2 సెంటిమెంట్లు అండి. బీఆర్ఎస్ పార్టీ పేరు మీద, కేసీఆర్ పేరు మీద ఎంత ఉందో సేమ్ అంతే అభిమానము, అంతే సెంటిమెంటు మాగంటి గోపినాథ్ గారి పేరు మీద ఉన్నది. మేము తిరిగిన ఏరియాలను బట్టి, మేము వారం రోజుల నుంచి చూస్తున్న దాన్ని బట్టి మాకేమర్థమైందంటే ఎట్లా బీఆర్ఎస్ పార్టీ మీద ఎంతైతే అభిమానం ఉందో గోపినాథ్ గారి కుటుంబం మీద కూడా అంతే అభిమానం ఉంది ప్రజలలో. మీరు ఇప్పుడు సెంటిమెంట్ తోటి బీఆర్ఎస్ సెంటిమెంట్ తోటి గెలుస్తా అని చెప్పేసి అంటున్నారు మేడం. నవీన్ యాదవ్ గిట్లా చాలా వరకు ఫాలోయింగ్ ఉంది. ఆయన తలుపు కొడితే ఎవరన్నా వచ్చి అడిగితే ఆయనకు సాయం చేస్తాడని చెప్పి చాలా మంది అంటున్నారు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఈ 2-3 రోజులు ఉన్న ఓట్లలో గట్టి పోరు నిలవబోతుంది. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది. బీజేపీ వరకు ఇక్కడ మంత్రులు చారోళ్ళు తిరుగుతున్నాడు. ఎట్లా ఉండబోతుంది మేడం ఫైనల్? ఎవరు ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారు? దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు నవీన్ యాదవ్ కు ఫాలోయింగ్ అని అంటున్నారు మీరు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ ఫాలోయింగ్ లేదు, కేసీఆర్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ లేదు, కేటీఆర్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ లేదు.
హరీష్ రావు సార్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ లేదు. నవీన్ యాదవ్కు ఫాలోయింగ్ ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీని పోలిస్తే ఆ ఫాలోయింగ్ తక్కువే అని నేను భావిస్తున్నాను. ఫైనల్ ఏం చెప్తారు మేడం? మీ ప్రజలకు బీఆర్ఎస్ వస్తే ఏం చేయబోతుంది? 10 సంవత్సరాలు చేయండి, ఇప్పుడు ఏం చేస్తుందని ప్రజలు ఓటేయాలి మేడం. 10 సంవత్సరాల నుంచి చేయలేదని చెప్పి ఎట్లా అంటున్నారు? ఇప్పుడు ఓటర్స్ అందరు 10 సంవత్సరాల నుంచి చాలా చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు గెలిస్తే కూడా మామూలుగా అందరూ ఎమ్మెల్యేలు ఎట్లా చేస్తారో అట్లనే చేస్తారు. అది కేసీఆర్ గారి సపోర్ట్ మీద, కేటీఆర్ గారి సపోర్ట్ మీద ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఏ విధంగా ముందుకెళ్తుంది? అసలు దాంతో ఎలా ఇంటర్లింక్ అయి డెవలప్ చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని అంటుండ్రు. కాంగ్రెస్ ఈ రోజు నవీన్ యాదవ్ గెలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి రాదు కదా. 2 సంవత్సరాల నుంచి అధికారంలోనే ఉంది. 2 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ చేయొచ్చు కదా. చేయాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనే ఉంది కదా. 2 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? ఇప్పుడే గెలిస్తేనే ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఫండ్స్ ఉంటాయి, డెవలప్మెంట్ చేస్తారు తప్పకుండా. అట్లా అంటే హైదరాబాద్లో అందరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, డెవలప్మెంట్ అయితే లేదా? అదంతా ఆగిపోతుందా? ఇప్పుడు 39 మంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు. అది అంతా ఆగిపోతే ఇది కూడా ఆగిపోతుంది.